ప్రభుత్వం ఏర్పడింది. ప్రజాపాలన మొదలైంది. ముందు నుంచి చెబుతున్నట్లుగానే పాలనలో లోకేష్ తనదైన మార్కు చూపిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలో ప్రత్యేకంగా ప్రజా దర్బార్ పెట్టి తన శాఖల గురించే కాదు, ఇతర అన్ని శాఖలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున వైద్య సాయం అందిస్తామని కొందరికి మాటిచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. భూ వివాదాలు, ఇతరత్రా సమస్యలన్నీ ఓపిగ్గా విన్నారు. వారికి భరోసా ఇచ్చి పంపించారు. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్లో వినతులు వెల్లువెత్తుతున్నాయి. తానున్నానంటూ మంగళగిరి ప్రజలకు యువనేత భరోసా ఇచ్చారు. దీంతో నియోజకవర్గం నలుమూలల నుండి వివిధ వర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఉదయం 7 గంటల ప్రాంతానికే వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో నారా లోకేష్ ఇంటి వద్ద బారులు తీరుతున్నారు. అంగన్వాడీలు, ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకువచ్చారు. జీతాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు, బదిలీల కోసం ఉపాధ్యాయులు, ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల నుండి వినతులు అందాయి. విద్య, వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరారు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములను బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని యువనేత నారా లోకేష్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.